వర్త్ వర్మ వర్త్ నిజం చెప్తున్నా టేస్ట్ అయితే ఆసమ్ ఉండే. మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే కరివేపాకు అనమాట. ఇది ఉన్న వాళ్ళైతే కంపల్సరీ ట్రై చేయండి. ఇంకా రండి రెసిపీ చూసేద్దాం. ప్యాన్ తీసుకుని ప్యాన్లో ఆయిల్ వేసుకుని ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర మంచిగా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసిన వాటిని అయితే మిక్సీ జార్లోకి అయితే యాడ్ చేసుకుని ఆ తర్వాత కొంచెం చింతపండు వేసి బాగా గ్రైండ్ చేసుకోండి. ఆ తర్వాత మళ్ళీ ప్యాన్ తీసుకుని ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకుని కరివేపాకు కూడా ఫ్రై చేసుకోండి. కొంచెం సాల్ట్ వేసి కరివేపాకు కూడా షిఫ్ట్ చేసుకోండి మిక్సర్లోకి. మంచిగా గ్రైండ్ చేసుకోండి. నెక్స్ట్ అయితే ప్యాన్ తీసుకుని ప్యాన్లో ఆయిల్ వేసుకుని జీలకర్ర, ఆవాలు, మినపప్పు, ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకుని మంచిగా మిక్స్ చేసుకోండి. లాస్ట్లో అయితే కొంచెం వెల్లుల్లి కూడా యాడ్ చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్. మంచిగా తాలింపు పెట్టేసుకోండి. మిశ్రమాన్ని అయితే అందులో వేసేసుకొని ఒకసారి కంపల్సరీ ట్రై చేయండి. నిజంగా చెప్తున్నా టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోతే ప్లీజ్ టు సబ్స్క్రైబ్. బాయ్.